హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి మొన్న సండే రోజు వ్లాగ్ అనమాట. అయితే మేమైతే సండే రోజు పిల్లల్ని తీసుకెళ్ళి మంచిగా హ్యాపీగా అంకాపూర్ చికెన్ తినడానికైతే వెళ్ళిపోయామండి. సో అక్కడికైతే మేము ఏ విధంగా ఎంజాయ్ చేసాము అక్కడ పిల్లలతో పాటు, అంటే మేము నాన్ వెజ్ ఎలా వండిపించుకున్నాము, ఎక్కడ తీసుకున్నాము, మేము ఏమేమి స్పెషల్ చేసేసుకున్నాము ఆ రోజు అని చెప్పేసి మొత్తం ఫుల్ వీడియో అయితే చూపిస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీకు గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుంది అనమాట. అయితే అంకాపూర్ అంటేనే స్పెషల్ చికెన్ అనమాట. ఇక్కడైతే సో దేశీ చికెనే వండిపించుకుంటూ ఉంటారండి ఇక్కడైతే. సో వాళ్ళదే మొత్తం అనమాట. మనము అంటే 1200 అయిందండి మాకైతే. ఒక 2 కోళ్ళని తీసుకొని కట్ చేపించేసి వండిపించుకున్నాం అనమాట. కర్రీ అయితే చేపించేసుకున్నామండి. సో కర్రీ వండుతున్నారు కదా అక్కడ, ఆలోపు మేమైతే అంకాపూర్ మొత్తం సరౌండింగ్ మొత్తం ఒక ట్రిప్ వేసేసి వద్దామని చెప్పేసి వెళ్ళిపోయామండి. సో ఇక్కడికి రావడం మేమైతే రెండోసారి అనమాట. అయితే ఇంతకు ముందు కూడా వచ్చామండి. ఈసారి అయితే మా ఆడపడిచి వచ్చింది కాబట్టి తనని తీసుకొని వచ్చామన్నమాట. సో అందరం కలిసి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి అసలు ఈ సరౌండింగ్ మొత్తం ఎట్లా అంటే మనకు అమెరికాలో ఉన్న ఫీలింగ్ కలుగుతుందండి. అంత నీట్గా ఉంటుంది అనమాట. అంటే కాలనీస్ కూడా నీట్గా ఉంటాయి, ఇల్లు కూడా చాలా చాలా నీట్గా ఉంటుందండి. అంత బాగుంటుంది అనమాట. అసలు ఒక్కొక్క బిల్డింగ్ని చూస్తే ఒక్కొక్కలాగా ఉంటుందండి. అసలు అవి చూస్తూ ఉంటే ఇంకా అలాగే చూడాలనిపిస్తుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అంత బాగుంటుందండి అక్కడైతే. సో ఇంకా మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఇట్లా సరౌండింగ్ మొత్తం ఒక ట్రిప్ వేసేసి వస్తూ ఉంటామండి. అక్కడ ఏందో ఆ నేచర్ చూడగానే చాలా హ్యాపీగా బాగుంటుంది అనమాట. ఒక మంచి గుడ్ ఫీలింగ్ అయితే వస్తుందండి అక్కడికి వెళ్ళినప్పుడు. అయితే ఇంకా చాలా డేస్ అయింది, చాలా డేస్ కాదండి చాలా ఇయర్స్ అయిందనమాట. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళామండి అక్కడికైతే మేము. సో ఇది సెకండ్ టైం అనమాట. చాలా బాగుంటుందండి అక్కడైతే. అయితే పక్కన అది ఏంటంటే బిల్డింగ్లు అట్లా చూస్తూ చూస్తూ ఇంకొంచెం ముందుకు వచ్చామన్నమాట. వచ్చేటప్పుడు ఇక్కడైతే ఒక ఎమ్మెల్యే హౌస్ అండి ఇది వచ్చేసి. సో ఎంత పెద్దగా ఉందంటే అసలు ఇది ఇల్లా ఇంద్రభవనమా అనిపించిందండి మాకైతే. సో ఇంటికి ఎదురుగానే ఇంకా ఆఫీస్ రూమ్ అనుకుంటామండి, అదొక పెద్ద హోటల్ లాగానే ఉందన్నమాట. సో ఇంటి పక్కనే సో రెండు ఆపోజిట్లో ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఇల్లు అండి. అసలు ఎంత బాగుందంటే లోపలికైతే అలో లేదనమాట. సో ఇక్కడ పక్కన ఈ ఇంటికి ఆపోజిట్లో అయితే ఆఫీస్ అనుకున్నాం మేమైతే ఆఫీస్ అనుకున్నాం. కానీ కొంతమంది అడిగిన వాళ్ళకి ఇంకా వాళ్ళు చెప్పారనమాట సో హోటల్ ఉంటుందని చెప్పేసి. సో అది హోటలా మరి ఆఫీసా మాకు అంతగా అర్థం కాలేదండి. కానీ అక్కడ ఎవ్వరు లేరనమాట. అయితే మాకు అక్కడ ఉన్న వాచ్మెన్ అయితే లోపలికి వెళ్ళి చూడండి అని చెప్తే మేము లోపలికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇది వచ్చేసి ఇల్లు అండి. ఇంట్లో లోపలైతే అలో లేదండి. సో నేను బయట నుంచి ఇట్లా వీడియో మొత్తం షూట్ చేసేసుకున్నాను అనమాట. అసలు లోపల ఎట్లున్నాయో ఒకసారి చూడండి. మొత్తం పాలరాతితోని సింహాలు, ఈ ఎలిఫెంట్ బొమ్మలు, పికాకు, బుద్ధుని బొమ్మ, కృష్ణుడు అట్లా అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఈ కుక్కను చూస్తే అసలు మేమైతే చాలా భయపడిపోయామన్నమాట. అసలు లేచి ఎక్కడో ఉర్రుతుందో అసలు ఇంకా వస్తుందేమో అనుకున్నామండి. ఇంకా దాన్ని అయితే కట్టేసి పెట్టారనమాట. సో దాన్ని చూస్తే మాత్రం అసలు ఎంత అది డేంజర్ అనిపించిందండి మాకైతే. దాన్ని చూడగానే భయం వేసిందనమాట. కానీ మేము వచ్చినప్పటి నుంచి వెళ్ళిందాకా అది అట్లనే పడుకొని అట్లా చూస్తూ ఉందన్నమాట. సో ఇంకా మేమైతే ఇది మొత్తం అసలు ఎన్ని
ఎకరాలు ఉన్నాయో అసలు మనమైతే లెక్క పెట్టుకోలేమండి. అంత పెద్దగా ఉందన్నమాట ఇది వచ్చేసి ప్లేస్ అయితే. ఇంకా పిల్లలైతే చాలా చాలా హ్యాపీగా, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేసామండి. ఇక్కడైతే అసలు ప్లేస్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఇది మొత్తం గార్డెన్ ఏరియా లాగా అనిపించింది అనమాట మాకైతే. అక్కడ కూర్చున్నంతసేపు అక్కడ నుంచి లెవ్వబుద్ధి కాక, అక్కడ నుంచి కదలబుద్ధి కాక, అసలు మాకైతే అక్కడే ఉండిపోవాలన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఎంత హ్యాపీగా అనిపించిందంటే చాలా చాలా బాగా అనిపించిందండి. ఆ వెదర్ ఎందుకో అంకాపూర్ అంటేనే చాలా ఇష్టం చాలామందికి అయితే. అక్కడ చికెన్ తినడానికి ఎంతమంది వెళ్తారో కానీ ఇంకా ఇలా ప్లేసెస్ చూడడానికి కూడా చాలామంది వెళ్తూ ఉంటారండి. సో చూడండి ఎంత బాగుందో బయట కూర్చోవడానికి. ఇట్లా గ్రీన్గా మొత్తం ఈ లొకేషన్ ఇట్లా ఉందన్నమాట. సో మంచిగా టేబుల్స్, చైర్స్, ఇట్లా సిస్టమ్ అయితే సూపర్ ఉందండి. ఇంకా మేమైతే అక్కడ కొద్దిసేపు మంచి పిల్లల్ని తీసుకెళ్ళి ఇట్లా అక్కడ చికెన్ వండిపిస్తున్నాం కదా, సో అది కర్రీ అయ్యేలోపు ఇట్లా తిరిగి వస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. సో పైడి రాకేష్ రెడ్డి అంట అండి, ఆర్మూర్ డిస్టిక్ ఎమ్మెల్యే అనమాట. అయితే ఇక్కడ చూడండి ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. చాలా బాగా అనిపించిందండి. మేమైతే ఇంకా ఈ ఎలిఫెంట్ బొమ్మలు కానీ, సింహాల బొమ్మలు కానీ వాటి పక్కన నిలబడి ఇంకా వీడియోస్, ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట. సో అదొక మెమరీ లాగా ఉండిపోతుంది అనమాట. సో మంచిగా అనిపించిందండి. అసలు పిల్లలు అయితే రావట్లేదు అనమాట అక్కడ నుంచి. ఇంకా మాకు ఫుల్ ఆకలి అవుతుంది, వెళ్దామన్నా కూడా పిల్లలైతే అక్కడి నుంచి జరగట్లేదు అనమాట. అసలు చెప్పాలంటే మాకు కూడా అనిపించిందండి. కానీ ఇంకా మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ వెళ్ళామన్నమాట. మేము ఇంట్లో నుంచే ఇంకా 3 అవుతుందండి. అప్పటికి మాకు ఫుల్ ఆకలేస్తుంది అనమాట. మేము ఇంట్లోనే బగారా రైసు, పూరీలు చేసుకొని వచ్చామండి. ఇంకా అక్కడైతే నాటుకోడి తీసుకొని కర్రీ వండడానికి ఇచ్చేసామన్నమాట. సో అది ప్రిపేర్ అవుతుంది కదా, ఆ లోపు ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట పిల్లలైతే. ఇంకా ఇక్కడ ఒక్క చెట్టు కనిపించిందండి, అక్కడ చూడండి పిల్లలు తెంపుతున్నారు. సో అది వచ్చేసి పెద్ద నిమ్మకాయ అనమాట. అంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయి కదండి, సో వాళ్ళు తీసుకుంటా ఉంటారనమాట ఆ నిమ్మకాయనైతే. సో అంటే సేమ్ యాస్టీస్గా ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుందండి. సో ఆ నిమ్మకాయలు అయితే కొన్ని తీసుకొచ్చామన్నమాట, పిల్లలు తెంపుకున్నారు. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ మంచి ఒక ప్లేస్ చూసుకొని మేము చుట్టూ పొలాలండి, మంచిగా అక్కడ ఒక ప్లేస్ చూసుకొని అక్కడ తినడానికైతే కూర్చున్నామన్నమాట. సో ఇంకా కర్రీ వాళ్ళైతే వండేసి మాకు ఇచ్చేసారండి. సో మేమైతే బిల్ ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. కొంచెం బయటికి వచ్చినప్పుడు ఇట్లా పొలాల మధ్యలో కూర్చొని మంచిగా తినొచ్చండి. ఎంత బాగుంటుందో అసలు. ఆ వెదర్ చూడ్డానికి చాలా బాగుంటుందండి. అక్కడ కూర్చొని తింటూ ఉంటే ఒక ముద్ద ఎక్కువ తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుందండి అక్కడైతే. ఇంకా మంచిగా కూర్చొని తిన్న తర్వాత అక్కడ మంచిగా అంటే కొద్దిసేపు ఆడుకోవచ్చు అనమాట పిల్లలతో పాటు, మనం కూడా ఎంజాయ్ చేయొచ్చండి. సో అంత బాగా ప్లేస్ ఉందన్నమాట అక్కడైతే. ఇంకా చుట్టూ పొలాలేనండి. అసలు పంటలు కూడా ఎంత నీట్గా ఉంటాయంటే అబ్బబ్బబ్బా. అక్కడ ఉన్న పంటల్ని చూస్తుంటే అసలు హ్యాట్సప్ చెప్పాలండి. అంత నీట్గా వేసుకుంటారనమాట వాళ్ళైతే. ఇంకా ఒక్క పంట అని కాదండి, ప్రతి ఒక్కటి చూసినా కూడా మనకు అదే ఫీలింగ్ వస్తుంది అనమాట. అక్కడ ఇల్లు కానీ, కాలనీస్ కానీ, పంట కానీ ఏది చూసినా చాలా నీట్నెస్గా అనిపిస్తుందండి. సో అంత బాగుంటుంది అనమాట వెదర్ అయితే. ఇంకా మేమందరం ఇట్లా కూర్చొని మంచి తినేసి ఆ తర్వాత చుట్టూ పొలాల మధ్య కొంచెం సేపు అలా తిరిగేస్తూ ఇంకా పచ్చి తొగర్లు అయితే కనిపించాయండి. అవి కొన్ని తెంపుకున్నామన్నమాట. ఉడకబెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. సో స్నాక్స్ టైప్ కూడా చేయొచ్చు అనమాట. అయితే కొన్ని తెంపుకున్నామన్నమాట. పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసారండి. సో ఇట్లా సండే మొత్తం ఈజీగా హ్యాపీగా గడిపేసామన్నమాట. సో ఇదండి వీడియో. ఓకే అండి, బాయ్.